మీ అందరూ గ్రామం షెడ్యూల్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళినప్పటికీ పబ్లిక్ సర్వీసెస్ ఏవి డోర్ స్టెప్లో డెలివరీ అవుతున్నాయో అది రిజిస్టర్ చేయడం, క్యాంపెయిన్ చేయించడం, వారికి ఏమైనా కావాలంటే అప్పటికే పెటిషన్స్ తీసుకోవడం, వాట్ ఎవర్ ఇస్ దట్ విచ్ దే వాంటెడ్ కన్సర్న్ ఆఫీసర్కి ఫార్వర్డ్ చేసేసి వాట్ ఎవర్ వీ కెన్ డూ యాజ్ పర్ ద రూల్స్ వీ హ్యావ్ టు డూ. సో ఈ క్యాంపెయిన్ పేరు జన్ భాగీదారీ అభియాన్ కింద మనం ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నాము. కోఆర్డినేషన్ మీటింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో నేను చేస్తున్నాను, అట్లాగే మండల్ లెవెల్, విలేజ్ లెవెల్ చేయాలి. నేను మీకు చెప్పినట్టే మీరు ఇంటర్ మీ లైన్ డిపార్ట్మెంట్స్ కూడా ఈ జన్ భాగీదారీ యాక్టివిటీలో ప్రతి విలేజెస్లో టీం వెళ్తుంది. ఆ టీం వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చేయాల్సి ఉంటుంది. సో ఇంటర్న్ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ కూడా మీ టీంకి ఫార్వర్డ్ చేయండి. జన్ భాగీదారీ ప్రోగ్రాంలో ట్రైబల్ ఏరియాస్లో ఏవేవి మనం షెడ్యూల్ వేసుకున్నామో ఆ షెడ్యూల్ ప్రకారం ఆల్ ద మండల్ ఆఫీసెస్ వెళ్ళాలి అన్నది. టుమారో వీ విల్ హ్యావ్ అ గ్రామ సభ, మీరు ఎలక్టెడ్ అడ్మినిస్ట్రేటివ్స్ అందరూ పిలుచుకోండి. 19th సాచురేషన్ అండ్ హెల్త్ స్క్రీనింగ్ చేయవలసి ఉంటుంది. డిఎంహెచ్ఓ యూ హ్యావ్ టు కండక్ట్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్స్. ఎస్పెషలీ వాళ్ళకి వచ్చిన కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూస్ పైన కూడా మీరు హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ చేయాలి. 20th ఆల్రెడీ లాస్ట్ టైం చేసి ఉన్నాం, మళ్ళీ ఈసారి కూడా ట్రాన్సాక్ట్ బాక్స్కి వెళ్తారు. ఆ వెళ్ళినప్పటికీ ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్ మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. 21st to 23rd జన్ సన్వాయ్ యాక్టివిటీస్ ఫర్ గ్రివాన్స్ రిట్రెసల్ అండ్ ఫాస్ట్ ట్రాక్ ఎంటైటిల్మెంట్స్ రిజల్యూషన్. ఇవి నేను పర్సనలీ ఓవర్సీ చేస్తాను. వాట్ ఈస్ దట్ ద పబ్లిక్ ట్రైబల్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అనేది ఎవ్రీ డే యాక్టివిటీ, ఎవ్రీ డే ఎన్ని గ్రివాన్సెస్ వచ్చినాయి, ఏ నెట్లో వచ్చినాయి కూడా నాకు కావాలి. నెక్స్ట్ 24th May ప్రిపరేషన్ ఆఫ్ ద ప్రూఫ్ కార్డ్, ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డ్ ఆఫ్ ద జన్ సన్వాయ్. సో ఇప్పుడు వాళ్ళకి హెల్త్ పెన్షన్ కావాలి, వాట్ ఈస్ అప్డేట్ ఆన్ దాట్, హౌసింగ్ కావాలి, వాట్ ఈస్ అప్డేట్, డ్రింకింగ్ వాటర్. సో అన్ని స్కీమ్స్, అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ మేము సర్వీస్ డెలివరీ ఏమేమి చేస్తున్నామో అవన్నీ కూడా ఇక్కడ వస్తుంది. రేషన్ కార్డ్స్ అవన్నీ కూడా మీరు చూసుకోవాలి. 25th May డీబ్రీఫింగ్, మీడియా కాన్ఫరెన్స్, అది నా లెవెల్లో అండ్ ఆల్ ది మండల్ అండ్ విలేజ్ లెవెల్లో చేయాలి. సో ఈ జన్ భాగీదారీ అభియాన్కి ఆల్ ద లైన్ డిపార్ట్మెంట్స్, మాకు సంబంధం లేదు ట్రైబల్కి కాదు, ప్రతి ఒక్క దాని నుంచి ఏదో ఒక రిక్వెస్ట్ పబ్లిక్ నుంచి రావచ్చు. కాబట్టి ఆల్ ది లైన్ డిపార్ట్మెంట్స్, ఎస్పెషలీ ద ప్రైమరీ సెక్టర్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ మీరు 100% ఫుల్లీ ఇన్వాల్వ్ అవ్వాలి. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే సింప్లెస్ట్ థింగ్ ఇస్ యాజ్ పర్ ద షెడ్యూల్ విలేజెస్కి వెళ్ళాలి. ఆ విలేజెస్లో వెళ్ళి పబ్లిక్ హెల్త్ స్క్రీనింగ్ చేయడం కానీ, జన్ సర్వై ఎప్పటికీ జన్ సర్వై ఇస్ నథింగ్ బట్ పీజీఆర్ఎస్. సో బేసికలీ గో కలెక్ట్ అప్లికేషన్ దెన్ అండ్ దేర్ సాల్వ్ చేస్తారు. అక్కడికి సాల్వ్ చేయలేకపోతే నెక్స్ట్ హైయర్ ఆఫీసర్కి అది అప్రైజ్ చేయాల్సి ఉంటుంది. దట్ అలోన్ నాకు ఎవ్రీ డిపార్ట్మెంట్, లైన్ డిపార్ట్మెంట్ వారిగా కన్సర్న్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్, లాస్ట్ టైం కూడా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఇన్వాల్వ్ చేశారు కాబట్టి వీ గాట్ అవార్డ్ ఆల్సో. సో ఈసారి కూడా ఇప్పుడు ఇస్ హౌసింగ్, పీడీ హౌసింగ్ హస్ టు సే నాకు జన్ సర్వై చేసినప్పటికీ ఇన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, వీళ్ళు ఆల్రెడీ ఎలిజిబుల్గా ఉన్నారు, అక్కడ కంప్యూటర్ చూసి చెప్పగలగాలి. లేదంటే అప్లికేషన్ తీసుకొని మనం శాంక్షన్ చేయడానికి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. పీడీ హౌసింగ్ ఆర్ యూ హియర్ అయిన వాళ్ళు లేదని చెప్పేసి మనం డిక్లేర్ చేయాలి ఈ క్యాంపెయిన్లో. నెక్స్ట్ మెడికల్ స్క్రీనింగ్. సో సిక్కల్ సెల్ అనిమియా కానీ ఏమైనా స్పెషల్ టు దోస్ ఏరియాస్, మలేరియా, డెంగీ, టైఫాయిడ్ అన్నీ కూడా ఒక రౌండ్ మీరు చెక్ చేయవచ్చు. ప్లస్ కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ ఎట్లా అయినా మనం చేస్తున్నాం సర్వే, ఆ సర్వేలో భాగంగా వీళ్ళకి హెల్త్ స్క్రీనింగ్ చేయండి. అండ్ ఆల్సో ఇన్ ద కోర్స్ ఆఫ్ దిస్ మీకు ఎవరికైనా అనీమిక్, సివియర్లీ అనీమిక్ అని మనం ఐసీడిఎస్ రకాల ఏరియో స్క్రీనింగ్ చేస్తున్నామో అది కూడా ఏమైనా మీ దృష్టికి వస్తే మనం నెక్స్ట్ ఎన్ఆర్సీ సెంటర్కి రెఫర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటివి కూడా ఏమైనా ఉంటే ఒకసారి చెక్ చేయించండి. సో ఐసీడిఎస్ అంగన్వాడీ పిల్లలు అందరూ బడిలో ఉండాలి. ఈ లాస్ట్ టైమ్ ఐఎమ్ నాట్ ద సేవియర్ ఆఫ్ దోస్ చిల్డ్రన్. అసలు వాళ్ళు అంగన్వాడీ సిస్టంలో లేకుండా బయట ఉండడమే ఇట్స్ అ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఐసీడిఎస్ డిపార్ట్మెంట్. ఆధార్ కార్డ్ కావాలని, అది కావాలని చెప్పేసి పిల్లలు ఎవరైనా బెగ్గింగ్ చేస్తున్నారని, వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయి వాళ్ళు మాత్రం ఒంటరిగా ఉన్నారని ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే పీడీ, ఐసీడిఎస్, డిస్ట్రిక్ట్ డబ్ల్యూసీడీ వెల్ఫేర్ ఆఫీసర్ హూవర్ ఇట్ ఇస్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ అండి. ఈసారి వెళ్ళినప్పటికీ ఒక్క చైల్డ్ కూడా మన రెగ్యులర్ సిస్టమ్ నుంచి బయట ఉండకూడదు. దే షుడ్ బి ఇన్స్టిట్యూషనలైజ్డ్ ఎయిదర్ ఇన్ అంగన్వాడీ ఆర్ స్కూల్. అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ యూస్ దిస్ ఆపర్చునిటీ. ట్రైబల్ ఏరియాలో ఎవరు డ్రాప్ అవుట్ అవ్వకుండా ఎన్రోల్మెంట్ డ్రైవ్ కూడా మీరు ఎట్లానే చేస్తున్నారు కాబట్టి ఎన్రోల్మెంట్ డ్రైవ్ కింద అందరినీ తీసుకురావాలి. విచ్ ఇస్ అ కలెక్టివ్ ఎఫర్ట్ ఇద్దరు ఉండాలి, డబ్ల్యూసీడీ డిపార్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సరిగ్గా వెళ్ళలేదు కాబట్టి అని కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి యూస్ దిస్ ఆపర్చునిటీ. ఎవరికైనా రేషన్ కార్డ్ కావాలా, డోర్ స్టెప్ సర్వీసెస్ కొన్ని చోట్ల పెట్టి చేయమంటున్నారు. వాట్ ఇస్ కాల్ మొబైల్ రేషన్ షాప్. ఎవరికైనా ఉన్నాయని కూడా వెరిఫై చేసి అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ జన్ సన్వాయ్ ఈ క్వశ్చన్ అడగాలి. మీరు కూడా మీకు ఎవరికైనా సబ్ డిపో కావాలా అన్నది కూడా కన్ఫర్మ్ చేసుకొని దానికి నెసెసరీ అరేంజ్మెంట్స్ చేయాలి.
అక్కడికి అంత్యోదయ యోజన ఎవరైనా అడగొచ్చు, 35 కిలో రైస్లో అడగొచ్చు, అవన్నీ మనం ఫుల్ఫిల్ చేస్తాం. ఇది గవర్నమెంట్కైనా రాసి తెచ్చుకుంటాము. సో ఐ రిక్వెస్ట్ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఆల్సో టు రెండర్ దియర్ సర్వీసెస్ డ్యూరింగ్ దిస్ ప్రోగ్రామ్. అది కాకుండా కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్కీమ్స్. మనకు అన్నదాత సుఖీభవ రాలేదని, తల్లికి వందనం రాలేదని కూడా కొంత కంప్లైంట్స్ వస్తుంది. అవన్నీ అప్పుడప్పటికి ఆన్లైన్లో చెక్ చేసి ఎందుకు రాలేదని వాళ్ళకి చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా PO ITDAకు ఉంది. సో దట్ ఈస్ ఆల్ ఐ వాంట్ టు సే. ఇంకా నేను కొన్ని లైన్ డిపార్ట్మెంట్స్ పికప్ చేశాను. ప్రైమరీ సెక్టర్ స్కిల్ ఆఫీసర్ ఉన్నారా, వాట్ ఈస్ దట్ దే వాంటెడ్ అనేది యూస్ దిస్ ఆపర్చునిటీ అండర్స్టాండ్ అండ్ వీ విల్ టై అప్ వాట్ ఈస్ దట్ ఆవ్ కావాలా, ఆర్ దే వాంటెడ్ సమ్ అదర్ కంపెనీస్కి జాబ్ కావాలా, వాట్ ఈస్ దట్ దే వాంటెడ్ అని చెప్పేసి ఆల్ ఆఫ్ యూ ఒక రౌండ్ జన్సున్వైకి డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కూడా వెళ్ళాలి. ఐ విల్ ఆల్సో గో. ఐ రిక్వెస్ట్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ ఆల్సో టు అటెండ్ దిస్ జన్సున్వై ప్రోగ్రామ్. జన్సున్వై గో సిట్ విత్ దెమ్, అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ దే వాంటెడ్. ఇప్పుడు ఎట్లా PGRS కండక్ట్ చేస్తున్నామో అలాగే మనం అక్కడ వెళ్ళి PGRS కండక్ట్ చేసేసి వాళ్ళ ప్రాబ్లమ్ని తెలుసుకొని దాన్ని మనం PGRS పోర్టల్లో కూడా ఎంట్రీ చేసేసి విల్ ఫాలో ఇట్ అప్ ఆల్సో. మిగతా ప్రోగ్రెస్ రిపోర్ట్ కార్డుకి కానీ వాళ్ళకి ఓరియంటేషన్ మాత్రం ఆల్ ది డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ మీ లైన్ డిపార్ట్మెంట్స్కి చెప్పి మీ మండల్ లెవెల్ ఆఫీసెస్ని స్ట్రెంథన్ చేస్తే దిస్ ప్రోగ్రామ్ విల్ బి ఎ సక్సెస్.